ततः सुग्रीव सहितो गत्वा तीरं महोदधेः समुद्रं क्षोभयामास शरैरादित्यसन्निभैः। తదనంతరం సుగ్రీవునితో కలిసి శ్రీరాముడు సముద్ర తీరం చేరుకొని సూర్యునికి దీటైన తీక్షణాలైన బాణాలతో సముద్రాన్ని క్షోభింపజేశాడు. దర్శయామాస చాత్మానం సముద్రస్సరితాం పతిః సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్. దాంతో నదులకు పతి అయిన సముద్రుడు రాముని ఎదుటకు తన నిజ రూపంలో వచ్చాడు. సముద్రుడు చెప్పినట్లుగా రాముడు నలునిచే సముద్రం మీద ఒక సేతువుని కట్టించాడు. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరం వ్రీడాముపాగమత్. ఆ సేతు మార్గం గుండా రాముడు లంకా నగరం చేరుకున్నాడు. అక్కడ జరిగిన భీకర యుద్ధంలో రావణుణ్ణి సంహరించి సీతను పొందాడు. పిదప పరాయివాని అధీనంలో చాలా కాలమున్న సీతను ఎలా స్వీకరించగలను అని ఎంచి సంకట స్థితిలో పడ్డాడు. తామువాచ తతో రామః పరుషం జన సంసది అమృష్యమాణా సా సీత వివేశ జ్వలనం సతి. ఆ కారణంగా రాముడు ఇతరుల ముందు సీతతో తన చరిత్ర సందేహాస్పదమని ఎంతో పరుషంగా మాట్లాడాడు. కంటి రోగికి దీపములాగా నీవు నాకు ప్రతికూలురాలివి. మహాపతివ్రత అయిన సీతాదేవి ఆ పరుషోక్తులకు తట్టుకోలేక అగ్నిప్రవేశం చేసింది. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః. అప్పుడు సీతలో ఎటువంటి పాపము లేదు అని సాక్షాత్తు అగ్నిదేవుడు చెప్పగా రాముడు ఎంతో సంతోషించాడు. సమస్త దేవతలచే పూజింపబడ్డాడు. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. మహాత్ముడు అయిన శ్రీరాముడు నిర్వర్తించిన ఈ కార్యంచే అంటే లోకకంటకుడైన రావణ సంహారంచే జంగమ స్థావరాలతో కూడిన దేవర్షి గణాలతో కూడిన ముల్లోకాలు సంతోషించాయి. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదః. తదుపరి శ్రీరాముడు లంకారాజ్యానికి విభీషణుణ్ణి రాజుగా అభిషిక్తుణ్ణి చేసి గతంలో అతడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో కృతకృత్యుడై ఆ విషయంలో చింతలేనివాడయ్యాడు. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుహృద్వృతః. దేవతల నుండి వరం పొంది యుద్ధంలో మరణించిన వానర వీరులందరినీ రాముడు పునర్జీవుల్ని గావించాడు. తరువాత మిత్రులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. సత్యనిష్ఠ గలవాడు సకల జన మనోహరుడు అయిన రాముడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. హనుమంతుణ్ణి భరతుని వద్దకు పంపించాడు. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. సుగ్రీవుడు తదితరులతో కలిసి శ్రీరాముడు గత వృత్తాంతాలను ముచ్చటించుకుంటూ నందిగ్రామానికి వెళ్ళాడు. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఘః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. పాపరహితుడు సోదరులతో కలిసి కూడినవాడు అయిన శ్రీరామచంద్రుడు నందిగ్రామంలో జటలను విడిచి సీతతో కలిసి రాజ్యాన్ని మళ్లీ పొందాడు. ప్రహృష్టముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. సీతారాముడు రాజ్యాభిషిక్తుడు కాగానే సంతోషాతిశయంతో లోకం యావత్తు గగుర్పాటు చెందింది. తమ అభిలాష మేరకు శ్రీరామచంద్రుడు రాజు కావటంతో ప్రజలంతా ప్రీతి చెందారు. ప్రజలందరూ ధర్మాన్ని చక్కగా ఆచరించసాగారు. లోకంలో పీడలు, వ్యాధులు, దుర్భిక్షల భయం పూర్తిగా అంతరించింది.